దంతములకు మధ్య ఎంతో నేర్పును గల్గి నాలుక తిరుగుచుండు నలిగిపోక దంతములకు మధ్య ఎంతో నేర్పును గల్గి నాల్క తిరుగుచుండు నలిగిపోక నరుడు కూడా అటులే నడచుట మేలయ్యా నరుడు కూడా అటులే నడచుట మేలయ్యా మరువబోకుడు ఇట్టి మంచి మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట. The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word. శంకర్ల వారు మానవ జీవితముల గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు. Shankara taught that all the world is a stage and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death. తామరాకుపై తళతళలాడే తామరాకుపై తళతళలాడే నీటి బొట్టు వలె నిలకడలేనిది బ్రతుకభిమానపు పొరల కొంపరా బ్రతుకభిమానపు పొరల కొంపరా దిగులు దుఃఖముల గతిరా లోకము భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. తామరాకుపై తళతళలాడే నీటి బొట్టు వలె నిలకడలేనిది. It is just like the water bubble present on the leaf of lotus that is not steady and shines brightly. బ్రతుకభిమానపు పొరల కొంపరా Life is a residence of attachment. దిగులు దుఃఖముల తెరరా లోకము. The whole world is full of misery and sadness. It is a screen of misery and sadness. మానవ జీవితము అనేక విధములైన అవమానములతో కూడినటువంటి ఒక ఇల్లు. Human life is a residence of attachment. అన్ని విచారములే, It's full of anxiety, అన్ని నిరాశలే, full of అన్ని disappointment, నిస్పృహలే, full of frustration. నిస్సందేహములే అనేటువంటిది కనిపించటం లేదు. And there's no doubtless stage. క్షణ క్షణం కూడా నువ్వు సందేహములతో కూడినటువంటిది ఈ మానవ శరీరం అనే పుట్ట. The human body is full of doubts ever on the rise, moment to moment. క్షణ క్షణము కూడా నువ్వు దిగులుతో చేరినటువంటిదే ఈ మానవ శరీరం యొక్క పుట్ట. Human body has got misery every moment, the sadness there. ఎక్కడ అభయం ఉన్నది, Where there is fearlessness, ఎక్కడ పోయినప్పటికీ భయం భయం భయం. there is fear everywhere, all over. భయం 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 బ్రతుకు భయం 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 బ్రతుకు భయం అన్నా
మనకీ లోకం పన్నిన పద్మవ్యూహం అన్నా, మనకీ లోకం పన్నిన పద్మవ్యూహం. గతిలేని మానవులకు, చితికిన సంసారాలకు, కష్టాలే బంధువులా, కన్నీళ్ళే కానుకలా. కష్టాలే బంధువులా, కన్నీళ్ళే కానుకలా. భయం 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 బ్రతుకు భయం, భయం 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 బ్రతుకు భయం. Life is full of fear. It is all of Padma Vyuha specially devised. The whole life is full of tears. Is it going to be gift? Are they going to be our relations? There's no destiny. The whole family, household life is totally broken. ఇట్టి Life is full of భయములతో, fear. ఇట్టి అభిమానములతో, ఇట్టి ఆవేశంతో, ఇట్టి అహంకారములతో కూడినటువంటి ఈ మానవత్వంలో చిక్కేటువంటి సుఖం ఏమిటి? In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it? ఈ చిక్కే ఆనందం కూడాను భయంతో కూడినటువంటి ఆనందమే. Even this happiness, fraction of it you get, it's also momentary. నిర్భయం and అనేటువంటి ఈ fleeting. జీవితంలో ఎక్కడా కనిపించటం లేదు. There is no fearless state at any time. ఎక్కడ నిర్భయము, Where do you ఎక్కడ find? వైరాగ్యమో అక్కడ నిర్భయం. Where there is renunciation, there is fearlessness. ఆ వైరాగ్యం ఎక్కడ మనకు లభ్యమవుతుంది? Where is it possible to cultivate the అది దైవ detachment? సన్నిధి యందు మాత్రమే వైరాగ్యం లభ్యమవుతుంది. It's only in the proximity of the divine you develop this కనుక detachment. మానవులారా, So, O man, మీరు ఈ భయమును దూరము గావించుకొని అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మకు చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్. so Shankara in his teaching said, run away from this situation of fear so as to be fearless, which is possible only in the spirit or Atman. అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది. There when once you are in the spirit, you will know the reality of సుఖము fear. దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావములే. ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు. The sin and the merit, the day and the dark, the profit and the loss is just the another version, the other side of the same coin. పెయిన్ అండ్ ప్లెజర్. The pain and the pleasure. దీనికి మూలాధారం ఒక్కటే, The fundamental principle is one. అది ఏ ఆత్మ. That is Atma. అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడి నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి. Everything emanates, originates out of this Atma. ఇది ఒక పుష్పము. Here is a flower. ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి. There are many petals. ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. You find them separate. కానీ But- అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి. All petals arise from the same stalk at the same point. ఇది ఏ ఆత్మస్థానము. That ఈ main point. ఆత్మస్థానం నుండి అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి. It is the main place, the starting point, thalamus, కానీ which is మనం the ఒకే center. పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము. But you take it as a single flower. పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము. Flower is one, but petals are many. ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే. Petals are many, but the place of origin is one. అనంతమైనటువంటి సాగరం నందు Infinite ocean అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి. has so many infinite waves. అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు. One wave does not look like another, ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు. and one wave is different from the other. అలలు అనేకంగా ఉంటున్నాయి. There are innumerable waves. ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where from they దీనికి arise? మూలాధారం ఏమిటి? What is the basis for all అది ఏ this? సముద్రము. It is the ocean itself. సముద్రం ఒక్కటే, Ocean is one, అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి. but waves are separate. దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి. They vary in name and form. రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ Though name and form సముద్రంలో differ. ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలల ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది. Therefore, the three fundamental qualities of the mighty ocean being wet and cool and also white in color are equally noticed in a wave. అలల్లో చూచినా తడి ఉంటుండాలి.
Wave also is wet when you అలల్లో touch. చూసినా చల్లదనం It's ఉంటుండాలి. also quite cool. అలలో చూసినప్పటికీ తెల్లదనం ఉంటుండాలి. It's also white in color. సముద్రంలో కూడా అవే ఉంటున్నాయి. So also in an ocean, సముద్రం యొక్క చుక్కను నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి. if you taste the drop of an ocean, it is అలలోని salty. నీటి బిందువు నోటిలో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది. So also drop of a wave which is salty. అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి. Once again they merge back in the ocean, all the waves. Out of the waves you get the foam. ఈ ఫోమ్ అనే దానికి ఆధారం ఏమిటి? What is the basis for this foam? దీనికి వేవ్స్ ఏ ఆధారము. And foam gets collected over the waves. ఈ వేవ్స్ కి ఆధారం ఏమిటి? The basis for the waves సముద్రమే is ఆధారం. the ocean. ఈ మూడింటికి ఆధారం ఏమిటి? What is the primal thing for all the three? ఆ యొక్క సముద్రమే ఆధారము. It is the ocean again. కనుకనే సముద్రం నందు ఉన్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లో ఉన్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి. And therefore same water out of the ocean takes the form of wave, and finally the foam that అది ఏ collects ప్రత్యక్షము over it. పరోక్షము అనుమానము. One is the direct, other is indirect, another is the indirect కనుక evidence. ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే. Therefore for all the evidences, its only place of origin is one and the same. ఇది ఏ అద్వైతము. This is non-dualism. దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు. This is called Trinity or Triputi. మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము. The Atmic principle is this unity of the చిత్ Trinity. అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే. The three Chit, Achit and Isaratva, all the three unite. చిత్ అనగా చిత్ జడము. Chit is water. ఈ Water. జడము. Jadam, inert. Jadamu, inert. అచిత్ అనగా భౌతికము. Achit is physical. ఈశ్వరత్వం అనగా త్రికాల బాధ్యం. Isaratva is, which is ఈ changeless. మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము. The unity of this Trinity is the inner significance of human life. అది ఏ ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ. The same is body, the mind and Atma. బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది. Body depends on the mind. మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది. Mind relies on Atma. అన్నింటికి ఆత్మనే ఆధారము. Atma is the main basis for all. కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే. Therefore, for the entire human life, the fundamental principle is Atma. కనుక అది ఏ అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు. That is the teaching of non-dualism. ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు Persons who do not understand this truth, ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి they go by the fleeting world, the ephemeral world. అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి They కట్టకడపడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు. and they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma. శుద్ధోధనకు లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. Suddhodana had a son after a long time. అతని పేరు సిద్ధార్థి. His name is Siddhartha. ఈ కుమారునికి ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క కష్టము, బాధ, దుఃఖము కలిగించకుండా చూసుకోవాలని ఇల్లును వదిలి బయటికి పంపటం లేదు. Suddhodana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace. ఒకానొక సమయం లోపల At one time, శుద్ధోధనుడు Suddhodana, ఒక పండితుడు మహర్షి రాగానే అతనికి ఈ పిల్లవాడిని చూపించాడు తండ్రి. he has introduced his son when a great soul, noble soul visited him. ఆ మహనీయుని వాక్కు అమృత వాక్కు. What all he says, that noble soul will be true. శుద్ధోధన, He said, ఈ పిల్లవాడు కేవలం తీవ్ర వైరాగ్యంగా మారిపోతాడు అన్నాడు. this great sage said, this boy is going to be a renunciant. ఇంతే కాదు, Not only this, కేవలం యావత్ ప్రజలకు కూడాను ఒక విధమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి యొక్క స్వరూపుడైపోతాడు. not only that, he will pass on the message to the entire humanity. ఈ మాట విన్న తక్షణమే శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు. On hearing this, Suddhodana was fear-stricken. ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవానికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటికి పంపటం లేదు. He is completely afraid of the situation of renunciation, so he didn't allow his son to step out of the palace.
కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు. As he was aging, at the age of 18, he was వివాహం married. చేయటమే కాకుండా Not only, యువరాజుగా కూడాను పట్టం కట్టాడు. and not only he got him married, but he coronated him as the prince of that kingdom. యువరాజుగా తయారైన తర్వాత Having become a prince, ఈ సిద్ధార్థి the Siddhartha ప్రపంచాన్నంతా చూడాలి, నా రాజ్యాన్ని నేను చూడాలి. wanted to see his own kingdom of which he is the prince. రాజు కేవలము అంతఃపురంలో కూర్చోవటం కాదు, రాజ్యాన్నంతా పరిశీలన చెయ్యాలి. King should not confine himself to the palace. కనుక He నేను should go around the రాజ్యం kingdom. చూడడానికి బయటకు వెళ్తానన్నాడు తండ్రి దగ్గర. So he asked his father to permit him to go around his kingdom. తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు. The father is completely afraid of the situation. కానీ వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది. He has got some blind faith because the boy is married already, he would not run away. కానీ రథం పైన కూర్చున్నాడు. He sat on the కొంత chariot. ఊరి దూరకు వెళ్ళాడు. He sat on the chariot, went to the outskirts of the kingdom. ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రను చేత పట్టుకొని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి. He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick. చూచాడు. He saw her. రథసారథిని అడిగాడు, Immediately, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండాదే అన్నాడు. he asked the charioteer, what is this animal that looks quite funny? కాదు ప్రభు, ఇది ఒక మనిషి. వయస్సు మీరిపోయేటప్పటికి ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడాను ఒక మనిషి అని అన్నాడు. The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over అందరు there. కూడాను One వయసు shivers, అయిపోతే the ఈ body యొక్క shivers. స్థితికి వస్తారా అని ప్రశ్నించాడు. The king asked, will everyone get into that stage? రాక తప్పదు. Yes, one ఇది must. సృష్టి యొక్క నైజము, It's natural. లా ఆఫ్ నేచర్. It's a law of nature. కానీ ఇంకా కొంచెం దూరం పోయాడు. He proceeded. ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని, టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి. He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering. ఏమిటిది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు. The immediate king asked, what is it that the person is suffering over there? శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి. Body has so many types of diseases. ఈ with which it శరీరమే ఒక suffers. రోగముల యొక్క గంప. The body is the center of many diseases. కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు. ఇది ఒక రోగము అన్నాడు. What sort of disease one would be afflicted with, nobody can say right now. ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు. Who will suffer, who will not, no one can decide. సరే, మనసు కొంత మార్పు కలిగింది. ఇంకా కొంచెం దూరం పోయాడు. His mind changed to a certain extent, yet he proceeded. ఒక డెడ్ బాడీని బాగా దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు. He saw the dead body carried by 4 people to the cremation ground. సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు. Yeah, charioteer, what is that they are carrying? అది శవం ప్రభు అన్నాడు. He said, O king, శవం it's అంటే a dead ఏంటి? body. ప్రాణము లేనటువంటిదే శవము. He asked, what is the dead body? He said, the one without life is the dead body. మనం శివము. Whereas we are Sivam. శివం అనగా ప్రాణం ఉంటుండాలి. Sivam means the one with life. ఆ ప్రాణం లేనటువంటిదే శవము. When once there is no life, it is Sivam ఆ of dead ప్రాణం body. తిరిగి పోతుందా, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి. Siddhartha asked, will everyone die like that? తప్పినది కాదు. No one can ఎప్పుడో ఒక escape. పర్యాయము ఆ ప్రాణం పోతుంది అన్నాడు. No one can escape. One time or other, one is bound to die. విన్నాడు. He heard this. ఇంక తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. He dropped his tour any longer. ఇంటికి వచ్చాడు. He returned home. భోజనం చేయలేదు. He didn't eat that night. రాత్రి పండుకున్నాడు. He slept. నిద్ర రాలేదు. He couldn't sleep well. కానీ భార్య, యశోదర, కుమారుడు పండుకున్నారు. But there by his side was his wife Yashodhara and also son. చూచాడు, ఒకే దృష్టితో చూచాడు. He just looked at them. సర్వం దుఃఖం 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 అన్నాడు. Then he stated, everything is nothing but grief and grief and grief alone. సర్వం భయం భయం భయం.
The second, he said, everything is fear and fear and fear. సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం. Then he said, everything is fleeting, fleeting, changing. సర్వం శూన్యం 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 Then he declared, everything is emptiness, అన్నాడు. ఇల్లు వదిలి emptiness. వెళ్ళాడు. And then he left and left the home. ఈ తీవ్ర వైరాగ్యము చూచారా? మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదే. See this, ఒక్క సిద్ధార్థికి మాత్రమే కలిగింది. see this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally. అట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగేటువంటి ఒక శక్తిని సాధించాలంటే అది ఒక్క భగవత్ అనుగ్రహమే కావాలి. One can have total sense control only with the divine అదే grace. విధంగానే Likewise. ఒక రాజకుమారుడు అరణ్యానికి శికారార్థమై వెళ్ళాడు. A prince went to the forest. వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు. He went round and he was tired. అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని. As he was thirsty, he stepped into a hermitage for water. ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు. A sage residing over there in the hermitage asked, who are you, sir? నా పేరు జితేంద్రియుడు. He said, my name is Jitendriya. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Then sage asked, where do you come from? జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను He says, I belong to the Jitendriya kingdom. అన్నాడు. He said, sir, కానీ నాకు నీరు కావాలి అన్నాడు. I want water. నీరిచ్చాడు, కూర్చోబెట్టాడు. He offered him water and he drank and he కానీ sat. పేరుకు తగిన ప్రవర్తన ఉందా అని విచారించాడు ఈ సన్యాసి. This sage started investigating whether the conduct is in accordance పేరు to the name. ధర్మరాజు పెనువేప విత్తుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు. One has the name of a Dharmarazu, one of righteousness, but all his conduct is unrighteous, totally opposite. అదే విధంగానే త్యాగరాజు, అతనికి పేరు పెట్టారు, One has the name of Tyagaraja, one of కానీ sacrifice, పేరుకు తగినగా ప్రవర్తించాడు. and his conduct is in accordance to the name. ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు. His name is Jitendriya. ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా? Has he sense control? తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటుంటున్నాడు. His name is also Jitendriya kingdom. అక్కడికి వెళ్ళాడు. He went there. ఏం చేస్తున్నాడు? ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకొని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను కుదట్టు పోయి వస్తానని ఆ బట్టలు తీసుకొని దానిపైన అంతా కూడా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకొని పోయాడు జితేంద్రియ రాజ్యానికి. The sage made the prince wear the ochre robes, while the sage collected the dress of the prince and sprinkled red color on that and సింహద్వారం took it to the దగ్గరికి kingdom. వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్మ్యాన్ ఉంటారు, సిపాయిలు. There at the main gate, the sepoys will be there, ఈ watchmen. సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారము అన్నారు. Watching the sannyasi coming over there, they saluted నాయన, him. ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను. He said, ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు. I have come here to communicate a message. Please convey to our king. యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు. The prince was caught by wild animals and there he అతని died. దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు. And here are his clothes. I brought them with me. అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు, The watchman said, నవ్వినాడు. he simply smiled. గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ? Why have you brought clothes here? ఎవరికి మరణం లేదు. Who is going to escape from death? పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నువ్వు మరణించక తప్పదు. Those who are all born are bound to die. జననమునకు ప్రక్కనే మరణం ఉంటుంటాది. Where there's రెండు birth- ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు. The birth and death follow. They're born at the same time. జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుండాలి. The birth and death follow each other. ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను In this modern age, చాలా మంది మీరు చూచారో లేదో, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి. most of you, whether you have noticed or not, you find railway coach factories. అక్కడంతా కూడాను ఈ యొక్క
బాక్సెస్ అంతా Wagons. తయారు చేస్తుంటారు, వ్యాగన్స్. There, they manufacture wagons. ఈ వ్యాగన్స్ అంతా ఒక్కో దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు. These wagons will be transported wherever they are needed. దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు. There on every wagon, it will be written like this, return, the date ఈ will be బాక్స్ mentioned. ఫలానా డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా. This wagon must be returned back on the date కానీ specified. మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహంలో అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించటం లేదు ఆ రిటర్న్ అనేటువంటిది. This body, which is also a railway wagon, has got the name of return, but we don't see. ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికి ఎవరో వీడు యువరాజు పైన దేశంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు. He was very much surprised at the answer, and he still has got in. రాజు దగ్గరికి వెళ్ళాడు. He went to the king. రాజా, O king, నీ కుమారుడు మరణించాడు your son died. అని ఏడ్చినాడు. He cried. ఈ సన్యాసి ఏడిస్తే రాజు పక్కును నవ్వుతున్నాడు. When this ascetic cried, the king started laughing. మీరు ధరించినది కాషాయ వస్త్రము, You have worn ochre robes, కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి. but your words are not appropriate. ఎందుకు ఏడ్చడానికి కారణం ఏమిటి? Why do you cry? ఇది ఏడ్చవలసినటువంటిది కాదే, This is not anything that calls for crying. విచారించవలసినటువంటిది కాదు. Nothing to be worried or bothered. ఒక చెట్టు పైన సాయంకాలం అనేక పక్షులు వచ్చి వాలిపోతుంటాయి. We find many birds resting on the branches of trees every evening. తెల్లవారు అయ్యేటప్పటికి ఏ పక్షులు పక్షులకు ఎగిరిపోతుంటాయి. By the early hours of the morning, they ఒక fly చెట్టు off. పైన కూర్చున్నటువంటి పక్షులకందరికీ ఏ సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. What sort of relationship exists between birds that rest on branches of కాబట్టి నా trees? కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాలినాయి. నా భార్య, బిడ్డలు, కొడుకు, కోడండు అందరూ పక్షులు అనేటువంటి వాలినాయి. So, on the tree of my family, so many birds are కానీ resting, the ఎప్పుడు sun ఏ and wife. పక్షి ఎగిరిపోతుందో Which bird goes in which direction? దీనికి Who can say? విచారించిన అవసరం లేదు. Then why do you worry? ఇది సహజము. It's law of nature. బా ఎంత కఠినడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణిగారిని చూడటానికి వెళ్ళాడు. Then he was surprised at the words of the king, and he wanted to visit తల్లి the ఏ queen. విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో. And he thought in his mind, the mother will certainly cry for the loss. తల్లి, ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి He said, "Oh mother, your son died. Here are his clothes." ఆమె కూడాను పక్కును నవ్వింది. She too laughed at once. సన్యాసి, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకుడును ఈ అభిమానం ఎందుకు? "Oh sage, you have given up everything. What sort of attachment you have? Why?" ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు. మధ్య చత్రాల్లో కొంతమంది ఆగుతుంటారు. Many people as they travel, some stop their travel and stop and come to stand still there. ఆ చత్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారు లేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. Some stay there in the chowl tree while others will pass on. కనుక జీవితం ఒక చత్రం వంటిది. So life is a chowl ఈ tree. చత్రంలో అందరూ చేరారు. All assemble there. ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు. No one can decide what would happen to the body కాబట్టి next దీనికి moment. దుఃఖించిన అవసరం లేదు అన్నాడు. So you don't need to grieve anymore. సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పగా ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు. Then the sage thought that he has got the wife, she is bound to cry now. తీసుకుని వెళ్ళి, తల్లి, మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి. He said, "Look here, your husband died." అప్పుడు ఆమె చెప్పింది, Then she said, వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి. because of the heavy rain, the branches break. అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది. And you also find ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి. we find the two different logs of wood running along the మధ్య current మధ్య of water. కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి. They go together at one point and get ఈ separated సంసారం అనే later. సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె. In this growing together, దీనికంతా now అభిమాన separated. మమకారంలే మూల కారణాలు. For all this is attachment and possessiveness that are responsible. అంతేకాని అవస్థలు ఏమాత్రము భేదం కాదు. There's nothing wrong with the position or the plight. అవస్థలు సహజమే. There is a law of nature. కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు. So we don't need to worry about it. సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
Having examined everybody in that Jitendriya kingdom, having been అక్కడికి satisfied, వెళ్ళాడు. he want to test the prince there. రాజకుమార పరరాజులు వచ్చి మీ రాజ్యం పైన పడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని మీ అమ్మా నాన్నలు కూడా చెరసాల్లో పెట్టేశారు. చాలా అవస్థల పాలైపోతున్నారు. తక్షణమే నీ వెళ్ళు, వారిని విడిపించు, వారితో యుద్ధం చేయి అన్నాడు. The sage told the prince, "Oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded, and they imprisoned your parents. Better you go back and rescue them." అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు, And the prince started telling, అంతా దైవ సంకల్పమే. everything is God's will. ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా? Did I bring the kingdom నేను at the పోయే time సమయంలో of... తీసుకుని పోతానా? Will I be able to take it with me at the time లేదు. of death? నేను No. పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు. Why should I go and fight and win నా over? రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము My kingdom is the ఆ kingdom of ఆత్మ the spirit. సామ్రాజ్య నిమిత్తమే నేను పోరాడుతున్నాను. I am just struggling hard for the kingdom of the అదే spirit. కింగ్డమ్ ఆఫ్ హెవెన్. That is the kingdom of heaven. అది నాకు లభ్యం కావాలి. That I should get it. దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు. It's not the one by fighting. ప్రేమతో దానిని సాధించాలి. You can only achieve through love. కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు So అక్కర్లేదన్నా. I don't want these kingdoms. అప్పుడు Then- ఆ సన్యాసి ఈ కుమార్ రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. And in the stage prostrated to this మేము prayer. సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము. I think that I am a వేషానికి renunciant. తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు. We have the dress of a renunciant, but not the ఎంతమంది conduct. సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు There are many lots and lots of అని householders చెప్పి who lead a ఇదే life of సమయం నందు detachment. శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు. Shankaracharya has picked up a very good example to teach this. ఒక నటకుడు An actor ఒక శంకరాచార్య వేషం వేసుకుని in the dress, in the role of Shankaracharya, రాజసభలో ప్రవేశించాడు. he entered into a court. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు. He started chanting various things, saying there is no father, no mother, no property, nothing, be careful, be careful. That's what he was chanting as he stepped into that open court. రాజుగారు వచ్చి ఉన్నతాసనం ఇచ్చాడు. King made him sit. కూర్చున్నాడు. చక్కని ఆధ్యాత్మికంగా ఆత్మతత్వాన్ని, ఏకత్వాన్ని, అద్వైతాన్ని చక్కగా బోధించాడు 1 గంట సేపు. He gave a spiritual discourse for 1 full hour on the principle of non-dualism, unity and oneness. అంతా సభ పూర్తి అయిన తర్వాత At the end of the రాజు congregation, ఆజ్ఞను పురస్కరించుకొని మంత్రి వారు ఒక తట్టెలో బంగారు కాసులు పోసుకొని తీసుకుని వచ్చారు. basing, in response to the command of the king, the minister brought gold coins. ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్. Your words are golden. ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము. We could hear your sacred మీకు word. బహుమతిగా ఇస్తున్నానన్నాడు. We are offering this gift to you. నాకు ఇది అక్కర్లేదు. He said, I don't want this. నేను వేసినది ఏమిటి? What is it I have put on? నేను సన్యాసిని. I'm a sannyasi. సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యము. The main feature of a sannyasi is to give up everything in this నేను world. మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు. I have not come here for these gifts. మీ బహుమానం నాకు అవమానము. The gift is a matter of shame to me. కనుక నాకు అక్కర్లేదన్నాడు. I don't want. వెళ్ళినాడు. He went. రెండవ దినము Second day, ఆ నటకుడే the same ఒక actor, నర్తకి వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్. he came in the role of a dancer next day. మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు. He has decorated himself like a beautiful lady వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల. and started dancing there. సభలో in open ఉండినటువంటి court. వారందరూ కూడా తన్మయత్తునైపోయినారు. All got themselves lost enjoying this dance. భూమిని తగని కాలు, తాళం విడిచిన చెయ్యి, ఈ విధంగా నాట్యం ఆడాడు. The movements are... పాదములు తల ఒక భూమిపైనే నిలవలేదు. In fact, the tune and the rhythm was so like that the feet didn't stand on the... ఈ నృత్యం చూస్తూ చూస్తూ ఉండినటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు. That the king was very much surprised watching this dance performance. కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు. But ministers are highly ఆనాటి intelligent. మంత్రులు. Ministers of those days anyway. జాగ్రత్త పడ్డాడు. అందుకోసమనే మంత్రులు పెట్టుకుంటుంటారు. That's very purpose of having ministers in a court. రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మరక్త మాణిక్య గోమేధిక పుష్యరాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది. The king will have a crown of precious gems కానీ on తల his head. లోపల రాళ్ళు ఉంటాయి. But inside the head there will be stones. అందుకోసమనే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసమే మంత్రులని పెట్టుకుంటారు. Therefore they have ministers to advise them.
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు. The king will not have any experience usually. అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు. So king could know what all. గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు. He could find out that the same actor who came in the role of Shankara yesterday is again here in this role of this dancer today. రాజుగారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. As king commanded, the minister brought gold coins as a gift. రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము, నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు. Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? చెప్పాడు, I want more. నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు, ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావు, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు. Then he asked a question. Yesterday in the role of a renunciant you said, no, I don't want. Today you want more. What is the secret behind it? అప్పుడు ఆ నర్తకి చెప్పింది. Then the dancer said, వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము. the behavior in accordance to the dress is essential. కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము. Therefore the conduct also should be in tune to the నర్తకి name. I'm a dancer. నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సిందే. Therefore as a dancer I have desire. అతని సన్యాసం ఆ నియమం, ఆ పేరు. Previous day the role was that of a ఆ renunciant. సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసిందే. Therefore you must be one of నామము sacrifice. తగినటువంటి ఒక ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన. Therefore the action must be in accordance to the name and the behavior vartana. ఆ విధంగా చెప్పి మీరు మానవులుగా పుట్టారు, You are born as a human being. మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి. You should lead the life of a human ఇది being. శంకర్లు బోధించినటువంటిది. This is the teaching of Shankara. ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము. As is the dress, so should be the behavior. ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము. As is the form, so should be the conduct. కనుక ఓ మానవులారా, O human beings, మీరు మానవాకారం ధరించినారు, you are in the form of human. మానవతా విలువలు మీరు ప్రపంచించాలి, You should have human values. మానవతా విలువలు మీరు నటించాలి, You should exhibit human values. మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి. You should develop human లేకపోతే values. ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటారు. Or else it will be a matter of shame to be a human. అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. That's what is said. The proper study of mankind is man. ఏమిటి ఈ మ్యాన్ కైండ్? What is this ఏమిటి man? మా విలువలు? What is value here? థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్. The harmony, the togetherness of thoughts, words and deeds. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము. The unity of thought, word and deed is the true meaning of ఇది human life. వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు. This in Vedanta is called Trikarana Shuddhi or ఈ మూడింటి purity. యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది. Because of the unity of the Trinity, you find the ఈ love. ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది. When once there is love in you, the lotus flower of ఈ your హృదయ heart will కమలం blossom. వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది. The moment that lotus flower of the human heart blossoms, you'll develop detachment. కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు. Those who are not detached, it only means హృదయ their కమలం heart has విచ్చకుండా not పోవడానికి blossomed. ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు. The lotus flower of the human heart has not ఈ blossomed. ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు. Because of this, he leads life of an animal. అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు. In fact, the wild animals in the forest has no trace of love. అది ఏ చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు. This is the lesson of a tiny tot Prahlada to his father. తండ్రి, మీరు ఎన్నో విద్యలు నేర్చినారు, Father, you have learnt many ఎంతో forms of వేదాంతాన్ని చూచారు, You also have gone through ఎంత Vedanta. శాస్త్ర విచక్షణలో మీరు చూచారు. You read so many కానీ chapters, మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు. but you are not behaving like a human. అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటాది. At least the wild animals there have got some కన్న compassion. కొడుకే, కట్టుకున్న భార్యే అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు. In fact, you are hurting your own son కనుక and your wife. నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు. Therefore, wild animals are much better than you. కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే. Therefore, the one who hurts and hurts himself is an animal. కనుకనే బీ గుడ్. So be good. నీవు మొట్టమొదటి మంచిగా ఉంటుండు. So you must be good first. డూ గుడ్. Then do good. ఈ రెండింటి యొక్క తత్వం చేతనే నీ యొక్క జీవితము గుడ్ అయిపోతుంది. With these two, your whole life will be good. ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి. So in order to make our life good, we should have good ఈ qualities. విధంగా శంకర్ల వారు Like this Shankara అనేక ప్రాంతములకు బయలుదేరి went to many places.
అనేక విధములైనటువంటి ఈ అద్వైతాన్ని, ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి యొక్క మానవులకు ధైర్య సాహసాలిచ్చి మానవత్వం యొక్క విలువను కూడాను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength. ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడాను వారు కూడాను భజగోధం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు. His disciples, all 14 of them, could absorb his teachings and started composing their own. చేసుకుంటూ వచ్చి వారు కూడాను దాంట్లో లీనమైపోయారు. They also got themselves totally identified with non-dualism. అప్పుడే భారతదేశం నందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది. It was only then the theory of non-dualism has come to stay in కానీ Bharat. క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక యుగం ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది. But as an effect of the modern age, the theory of non-dualism is not that effective. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పటం లేదు, Bhagavan never, లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పటం లేదు. Bhagavan never మీ prescribes కర్తవ్యాన్ని మీరు renunciation. నిర్వర్తించుకుంటూ Bhagavan wants you to do your duty. లక్ష్యం భగవంతుని పైన ఉంచి Having aim on God, అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి. know the truth that there is a fundamental principle behind all this. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది. When once you recognize, understand this truth, you will develop detachment. కాన So- వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు. Detachment is not the one that you can భగవంతుని get పైన out of force. ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది. As you develop love towards God more and more, the detachment also will grow ఈ simultaneously. డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది. Then detachment would be easy. మన మనసు త్రిప్పటంలోనే ఉంటుండాలి. ఇది Difference lies in the turning of the mind. ఇదొక బీగము, This is లాక్. this is the lock. దిస్ ఈజ్ వన్ కీ. This is the key. పుట్ ఎ కీ, Put the key into the lock. టర్న్ లెఫ్ట్ సైడ్, Turn left side, ఓపెన్. and it gets open. టర్న్ రైట్ సైడ్, Turn right side, it gets locked. సేమ్ లాక్ సేమ్ కీ. Same lock, same key. టర్నింగ్ డిఫరెన్స్. Difference is there in the turning. కాబట్టి లాక్ ఏ బాండేజీ, The locking is ఓపెన్ ఏ bondage. లిబరేషన్. Opening it is liberation. కాబట్టి లిబరేషన్ అండ్ బాండేజ్ రెండు ఒకటిగానే ఉంటుండాలి. కనుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షేహో, మనసే దీనికి మూల కారణం. Therefore, it is the same mind that is responsible for the కాబట్టి bondage మన and హృదయమే liberation. ఒక లాక్, Our heart is the lock. మన మనసే కీ. Mind is the key. దీన్ని భగవంతుని వైపు తిప్పితే డిటాచ్మెంట్, If you turn towards God's side, అది it is ప్రకృతి వైపు liberation. తిప్పితే అటాచ్మెంట్. If you turn towards the world ఎట్లా side, it is అటాచ్మెంట్ అనే attachment. సందేహం కలగొచ్చును. You may question how it is possible. ఉన్నారు మీరు ఇప్పుడు, Here you are. మీకు 2 లెగ్స్ ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. You have 2 legs. కానీ పరీక్షలో పాస్ అయిపోయి MBA తీసుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు. After getting your MBA degree, you secure a job, and your parents will see to it that you get పేరెంట్స్ married. కట్టవచ్చు, లేకపోతే నీవే కట్టుకోవచ్చును. Or you yourself may pick up కానీ one ఏ wife. వ్యక్తి ఏమి, అప్పుడు 4 కాళ్ళు అవుతాయి. Then you will have 4 legs. నీవి 2, ఆమె 2. You are 2 and your wife 2. మరి తర్వాత ఇంకొక 1 year 2 years అయిపోయేసరికి ఇంకొక 6 లెగ్స్ అయిపోతాయి. After 1 or 2 years, you will have 6 legs. తర్వాత మరి 8 లెగ్స్ అయిపోతాయి. Then 8 legs. తర్వాత 10 లెగ్స్ అయిపోతాయి. 10. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొలది నడక చల్లారిపోతుంది. As you have more and more of legs, you will be slow as to అది ఏ walk. బాండేజీ అన్నారు. That is bondage. కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి. So bondage has not come from outside. It's only out కనుకనే of your own desire. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్రెజర్ అన్నారు. So less luggage, more comfort, make travel a pleasure. జీవితం చాలా దీర్ఘ ప్రయాణమైనటువంటిది. Life is a long ఈ journey. దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి. In this long journey, we should have less luggage. అది ఏ ఆనందం పెరుగుతూ వస్తుంది. Then you will be blissful. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది. As you lessen the worldly అది మీకు responsibilities, you will be తెలియదు. more and happy. ఒక చిన్న ఉదాహరణము, A small example. ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం. Bhagavan will speak to us how to lessen our burden and luggage కనుక మీ tomorrow. కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి, Do your duty, కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి. but keep your mind on the aim, main aim. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం
సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి టుకు కరణే నహి 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 రక్షతి టుకు కరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే నహి నహి రక్షతి టుకు కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం